ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మీ వెనక ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అంటే ఏ ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల మీకు మంచి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా చెడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా, అలాగే ఈ రోజు దినఫలాల్లో మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి. దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే మేషరాశి వారిలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏమిటి అంటే కనుక, కొన్ని లోపాలను కూడా వీటిని చెప్పుకోవచ్చు. తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో జీవితంలో చాలా రకాల సమస్యలను వీరికి తెచ్చిపెడతాయి. అలాగే శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరైనా వీరి కళ్ల ముందు ఆపదలో ఉన్నట్లుగా కనిపిస్తే అస్సలు తట్టుకోలేరు. వారికి సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కావచ్చు, లేదా మీరు అందరి ముందు గొప్పగా మాట్లాడుతుంటే, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు మీకు శత్రువులుగా మారతారు. అటువంటి ఇద్దరు వ్యక్తులు, అంటే మీరు పని చేసే చోట అటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఒక కుట్ర చేస్తున్నారు. అంటే ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో వారి వల్ల మీకు సమస్య వచ్చింది, కానీ ఆ సమస్యకు కారణం వారే అని మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజు దినఫలాల్లో వారి వల్లే ఆ సమస్య ఉత్పన్నమైంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే అటువంటి ఒక సంఘటన జరగబోతుంది. భగవంతుడు మీరు గుడ్డిగా వారిని నమ్మి మోసపోతుంటే మీకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. అంటే వారిని గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించడానికి భగవంతుడు మీకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. వారు ఏ విధమైన కుట్ర చేశారు, మీ వెనకాల మీ గురించి ఎలా చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయం గురించి మీకు ఈరోజు ఒక పూర్తి క్లారిటీ అయితే రాబోతుంది. అయితే ఇప్పటికైనా సరే మీరు గుణపాఠం నేర్చుకోండి. ఎవరు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండగలుగుతారు. అలాగే మీ మంచిని కోరుకునే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఏ విధంగా అయితే ఎదుగుతారో, మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తుల వల్ల చాలా నష్టాలు కూడా చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. నిజాయితీ లేని వ్యక్తులను స్నేహితులుగా ఎంపిక చేసుకోకండి. అలాగే మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి మీరు ఖచ్చితంగా దూరం పెట్టండి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో మీ వెనకాల ఇద్దరు చేస్తున్న కుట్ర ఏంటో మీకు ఈరోజు అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా మాత్రం సాధారణమైన ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే మేషరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, 2025 ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు మీ యొక్క శత్రువులో మీకు ఏ విధంగా అర్థమవుతుంది,
వారి వల్ల మీకు ఎటువంటి సమస్యలు వస్తాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్